ఈ చిన్న పిల్లకి సూపర్ పవర్స్ ఉంటాయి. ఈవిడ రాళ్ళని ముట్టుకోగానే రాళ్ళు కాస్త బంగారంలా మారిపోతాయి. అలాగే ఈమెకి పవర్స్ ఉన్నాయని ఎవరికీ చెప్పినా నమ్మరు. అప్పుడు తాను బంగారంలా మార్చిన రాళ్ళను ఎదుటిగా వస్తున్న వ్యక్తికి ఇస్తుంది. కానీ ఇతడు ఇది ఈమె ఆడుకునే బొమ్మ అనుకుని పక్కకు పడేసి వెళ్ళిపోతాడు. అప్పుడు ఈమె బాధపడుతూ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్ళి కింద కూర్చుంటుంది. ఇంతలో ఈ చిన్న పాపని చూసి అక్కడే భిక్షాటన చేసే మహిళ తన దగ్గర ఉన్న ఆహారం ఇస్తుంది. ఈ చిన్న పిల్ల ఆ ఆహారాన్ని తింటూ ఉండగా ఈవిడ తన దగ్గర ఉన్న డబ్బులను ఇస్తుంది. అప్పుడు ఈ చిన్న పిల్ల "నువ్వు ఎందుకు భిక్షాటన చేస్తున్నావు" అని అడుగుతుంది. దీంతో ఈ మహిళ తన భర్త మోసం చేశారని అందుకే భిక్షాటన చేస్తున్నానని చెప్తుంది. అప్పుడు ఈవిడ మంచితనం చూసి ఈ చిన్న పిల్ల ఈ అమ్మాయి దగ్గర ఉన్న పాత్రని ముట్టుకుంటుంది. దీంతో ఇది వెంటనే బంగారంలో మారిపోతుంది. బంగారు పాత్రని చూసి మహిళ షాక్ అవుతుంది. వెంటనే దీన్ని అమ్ముదామని వీళ్ళిద్దరూ కలిసి బంగారం షాప్‌కి వెళ్తారు. దాన్ని టెస్ట్ చేసి చూడగా ఇది నిజమైన బంగారం అని తెలుస్తుంది. ఇంతలో షాప్ ఓనర్ అక్కడికి వచ్చి ఆ బంగారాన్ని చెక్ చేస్తాడు. ఇది తన షాప్‌లో ఉన్న బంగారం కంటే క్వాలిటీ ఉందని, ఇలాంటివి ఇంకా కావాలని వీళ్ళకి చెప్తారు. అలాగే ఈ పాత్రను అమ్మితే మీకు 30,00,000 ఇస్తాను అని చెప్తాడు. ఈవిడకి పేమెంట్స్ ఇస్తారు. ఈమె ఆనందంగా బయటికి వచ్చి చూసేసరికి చిన్న పిల్ల వెళ్ళిపోతుంది. నెక్స్ట్ పార్ట్ కోసం వీడియోని లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్